నువ్వు నేను ప్రేమలో వచ్చే ఎపిసోడ్ ఎట్టా ఉండపోతుందని అందరి టెన్షన్ అందరికీ ఉన్నది. సో ఇప్పుడు నా దగ్గర కొంచెం అటెండ్ ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఆఫీస్కి పోతామని ప్లాన్ చేసేసింది. ఇంటర్వ్యూకి పోవాలని ఒక అదే TV50 బుల్లెటిన్ కూడా చెప్పొచ్చు, అది ఎత్తుకొని జాలీగా పోతున్నది పద్మావతి. సో గుడికి పోయి అక్కడ దర్శనం అంతా చేసుకొని బాగా అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్తున్నది. అప్పుడు వచ్చి ఈ ఫౌండర్ ఉన్నారు కదా, ఏం చెప్పేది, ఈ ఆఫీస్ MD ఉన్నారు కదా, MD చూస్తున్నారు. అప్పుడు వాన వస్తున్నది, ఐస్ క్రీమ్ తింటున్నది, ఏదేదో హీరోయిన్ పీస్ లాగా చూపిస్తున్నారు పద్మావతి. చూసి వావ్, ఇలాంటి అమ్మాయి నాకు కావాలి, పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి అమ్మాయి కావాలని ఒక కొత్త లవ్ స్టోరీ అట్టపోతున్నది. ఆఫీస్కి పోయిన తర్వాత పెద్ద ట్విస్ట్ ఉంటుంది సీరియస్గా, ఖచ్చితంగా మనం గెస్ట్ చేసి ఉంటాము. సో అక్కడ ఆఫీస్లో వచ్చి ఈ మాదిరిగా పెళ్ళి అవ్వకుండా ఉన్నారే, ఓలే నేను నెట్టుకుంటానని చెప్పబోతారు. ఇది అబద్ధంగా ఈ పిల్ల పోయి చేరిపోతుంది అండ్ ఈ నిజం తెలుసు అని స్టోరీ ఎలానో పోతుంది. అయినా ఇప్పుడు ఆ మాదిరిగానే అనుకున్నాం కదా, అట్నే జరుగుతున్నది. సో పెళ్ళి ఎవరికి అవ్వలేదో వాళ్ళని తీసుకుంటానని ఒక బోర్డే అక్కడ పెట్టున్నారు. సో సేమ్ ఆఫీస్లో చూస్తే ఏం తెలుసా, సేమ్ ఆఫీస్లో పద్మావతి పని చేస్తున్నది అండ్ కూడా విక్రమాదిత్య కూడా అపాయింట్ అయిపోయినారు. అండ్ వీళ్ళిద్దరు మధ్యలో హస్బెండ్ అండ్ వైఫ్ని తెలవకుండా ఎట్టా అక్కడ పోతుంది జాబ్ అండ్ మొత్తం వచ్చి ఒక సీరియస్గానే ఉన్నది. ఏం పోతుందో వెయిట్ చేసి చూస్తాం. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు, ఇంకా ఎట్ట ఎపిసోడ్ పోయిందంటే బాగుంటుందని అనుకుంటున్నారని కమెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.